హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇకపై ఇండియన్స్కి అమెరికా వీసా స్లాట్స్ లేనట్లేనా? అయితే ఆల్రెడీ వీసా స్లాట్స్ బుక్ చేసుకొని ఇండియాకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, రావాలి అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి మనం అమెరికా దాటి బయటికి వెళ్ళాము అని అంటే తిరిగి మళ్ళీ అమెరికాలోకి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా మారిందండి. 2025 జాన్యువరి నుంచి చూసుకుంటే ఇమ్మిగ్రేషన్కి సంబంధించి కొత్త కొత్త రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. అది కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఈ కొత్త రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల నాన్ ఇమ్మిగ్రెంట్స్, మరీ ముఖ్యంగా మన ఇండియన్స్ కొంతమంది చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో 2025 డిసెంబర్ తర్వాత మాకు వీసా అపాయింట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఎవరైతే ఇండియాకు వెళ్ళారో వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది అమెరికాకి తిరిగి రాలేకపోతున్నారు. సో 2025 డిసెంబర్ 15 తర్వాత వీసా అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ చేయడం జరిగింది 2026 ఏప్రిల్ టైంకి. వాటిల్లో కూడా చాలా వరకు 2026 ఏప్రిల్లో బుక్ అయినవి కూడా, రీషెడ్యూల్ అయినవి కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 2026 అక్టోబర్కి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అది చాలదన్నట్టుగా ఇప్పుడు అవన్నీ మళ్ళీ క్యాన్సిల్ అయ్యి చాలా వరకు 2027 ఫస్ట్ క్వార్టర్లో కంప్లీట్ అయిన తర్వాత బుక్ అవుతున్నాయి. ఎవరైనా సరే ఇకపై కొత్తగా వీసా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక 2027 సెకండ్ క్వార్టర్ అంటే ఏప్రిల్ తర్వాత మాత్రమే బుక్ చేసుకోగలరు. ఆ లోపు 2026లో కానీ 2027 ఫస్ట్ క్వార్టర్లో కానీ మనకి వీసా స్లాట్స్, మరీ ముఖ్యంగా ఇండియన్స్కి వీసా స్లాట్స్ అనేవి అస్సలు అవైలబిలిటీలో లేవట. సో లాస్ట్ 50-60 డేస్ నుంచి చూస్తుంటే కనుక కొత్తగా వీసా స్లాట్స్ అనేవి అస్సలు అవైలబిలిటీలో లేవు. ఎందుకంటే మనకి వీసా స్లాట్స్ చాలా వరకు బ్యాక్లాగ్ పేరకపోయి ఉన్నాయండి. అందువల్లే పోస్ట్పోన్ చేశారు. ఎందుకు? వెట్టింగ్ పాలసీ వల్ల. ఆ వెట్టింగ్ పాలసీ బేస్ చేసుకొని చెక్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వీసా స్లాట్స్ అన్ని క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో అలా 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 అవి పోస్ట్పోన్ అవుతూ రీషెడ్యూల్ అవుతూ వస్తున్నాయి, అలా పేరకపోతూ వస్తున్నాయి. సో కొత్తగా ఎవరైనా వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే 2027 ఏప్రిల్ తర్వాత మాత్రమే బుక్ చేసుకోగలరు. సో 2026లో మీరు ఎవ్వరు కొత్తగా వీసా అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోలేరు, చేసుకోవడానికి పాసిబిలిటీ లేదట. అదేంటి మేము ఎమర్జెన్సీ పర్పస్గా చేసుకుంటున్నాము అని కొంతమంది అడగొచ్చు. ఎమర్జెన్సీ పర్పస్గా వీసా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అది కూడా అందరికీ యాక్సెప్ట్ చేయరండి. మీకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి చెయ్యాలనిపిస్తే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో చేస్తారు తప్ప, అది బాగా అదృష్టం సుడి తిరిగి ఉన్న వాళ్ళకి ఎవరికో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు తప్ప, మనం ఎమర్జెన్సీకి అప్లై చేసుకున్నాం కదా అని చెప్పి పొలోమని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. సో 2026లో మీరు ఎవరైనా సరే వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మేము ఇండియాకి వెళ్ళి రావాలి అనుకుంటే అలాంటివన్నీ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదనేది నా ఒపీనియన్ అండి. ఎందుకనంటే 2026లో మీరు బుక్ చేసుకున్నా సరే ఇప్పుడు కొత్తగా ఒకవేళ ఒకటి అలా దొరికి అవి మళ్ళీ క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అవుతాయి గ్యారంటీగా. చాలా వరకు అయ్యే అవకాశం ఉంది. సో 2026 మొత్తం హోల్ ఇయర్ అంటే ఇక 11 నెలలు ఉందండి ఈ 2026 సంవత్సరం. 11 నెలలు వీసా స్లాట్స్ అనేవి అవైలబిలిటీలో లేవు. 2027 ఫస్ట్ క్వార్టర్ అంటే అప్ టు మార్చ్ వరకు కూడా వీసా స్లాట్స్ అనేవి అవైలబిలిటీలో లేవట. ఏప్రిల్ తర్వాత మాత్రమే. ఎందుకు అని అంటే ఈ బ్యాక్లాగ్లు పేరుకుపోతూ ఉన్నాయన్నమాట, అలా 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 అలా. దానివల్ల సో మరీ ముఖ్యంగా ఇండియాలో హైదరాబాదు, ఢిల్లీ, ముంబై లాంటి కాన్సులేట్స్లో అస్సలు అవైలబిలిటీలో లేవట. సో ఒకవేళ మీరు ఈ సంవత్సరం ఇండియాకి వెళ్ళాలి, మేము ఆల్రెడీ జూలైలో మేము అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము, మాకుంది, మాదేం క్యాన్సిల్ కాలేదంటే మీరు ఇండియాకి వెళ్ళాక అది తెలుస్తుంది. ఒకవేళ క్యాన్సిల్ అయ్యే అవకాశాలే 99% క్యాన్సిల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకనే అటార్నీస్ అందరూ చెప్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎవరు అమెరికా దాటి బయటకు వెళ్ళబాకండి అని. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు తిరిగి అమెరికాకి రావాలి అని అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లోనండి ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళు ఇనిషియల్గా చాలా వరకు ఎంప్లాయర్స్ అందరూ, కంపెనీస్ అన్నీ యాక్సెప్ట్ చేసినాయి. ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి ఇండియా నుంచి వర్క్ చేయడానికి కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేసి, కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయని వాళ్ళకి జాబులు పోయినాయి, వాళ్ళు తిరిగి అమెరికాకి రావాలి. ఈ యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ అవుతూ ఉండడం వల్ల
యాక్సెప్ట్ చేయమని డైరెక్ట్గా చెప్తున్నాయి. సో ఒకవేళ ఇండియాలో ఉంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం కంపెనీ యాక్సెప్ట్ చేసిన ఫ్యూచర్లో కంపెనీ ఇట్లా పోస్ట్పోన్ అవుతూ ఉంటే యాక్సెప్ట్ చేయదు, జాబ్లు పోయే అవకాశం ఉంది. ఇట్లా జాబ్ పోయింది కదా, మేము మళ్ళీ న్యూ ఎంప్లాయర్ ద్వారా రావచ్చు అనుకోవచ్చు. వర్క్ వీసా మీద ఉండేవాళ్ళు న్యూ ఎంప్లాయర్ ద్వారా రావాలంటే మీరు $1,00,000 వీసా ఫీజు అయితే కట్టి తీరాల్సిందే. ఇప్పటి వరకు ఆ $1,00,000 వీసా ఫీజు రూల్ అనేది ఏమాత్రం సడలించలేదు, అది అప్లికబుల్ అవుతుంది. మూడవది, ఇది ఏ వర్క్ వీసా మీద ఉండే వాళ్ళకో ఏ ఒకళ్ళకో ఇద్దరికో అప్లికబుల్ కాదండి. ఈ వీసా స్లాట్స్ దొరక్కపోవడము, ఇవి పోస్ట్ పోన్ అవ్వడం అనేది, ఇది అన్ని రకాల వీసాలకి అప్లికబుల్ అవుతుంది. వర్క్ వీసా అయినా, స్టూడెంట్ వీసా అయినా, డిపెండెంట్ వీసా అయినా, బిజినెస్ వీసా అయినా, టూరిస్ట్ అన్ని వీసాలకి అప్లికబుల్ అవుతుంది. ఏ వీసాలకి అపాయింట్మెంట్ స్లాట్స్ ప్రస్తుతానికైతే 2026 నాటికి లేవు అని చెప్తున్నారు. నాలుగవది, ఒకవేళ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ వర్క్ చేస్తున్నా సరే తిరిగి అమెరికాకి రావాలి అని అంటే ఈ సంవత్సరానికైతే ఆల్మోస్ట్ ఇంపాసిబులేనండి. నెక్స్ట్ ఇయర్ చూసుకొని మీరు రావాల్సి ఉంటుంది. అది కూడా మీ ఎంప్లాయర్స్ యాక్సెప్ట్ చేస్తే మాత్రమే. నాలుగవది, ఇదివరకు మనకు ఒక రూల్ ఉండేదండి. అదేంటంటే థర్డ్ పార్టీ కంట్రీకి ఏదో ఒక కంట్రీకి వెళ్ళి మనం స్టాంపింగ్ వేయించుకొని అమెరికాకి రావచ్చు. కానీ ఆ రూల్ని కూడా తీసేశారు. ఇప్పుడు మనం స్టాంపింగ్కి వెళ్ళాలి అని అంటే ఏదో ఇండియాలోనే వెళ్ళాలి, మన హోమ్ కంట్రీలో అన్నా ఉండాలి, లేదంటే అమెరికాలో అన్నా వేయించుకోవాలి తప్ప మనం థర్డ్ కంట్రీకి వెళ్ళి స్టాంపింగ్కి వేయించుకోవడానికి పాసిబిలిటీ లేదు. సో దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా అమెరికాకి రావాలి ఇప్పుడు స్టాంపింగ్ వేయించుకొని అంటే ఆ రూల్ తీసేయడం జరిగింది. అది ఉంటే చాలా వరకు మనకి ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అది లేదు కాబట్టి మనం ఏదర్ ఇండియాలో మాత్రమే స్టాంపింగ్ వెళ్ళాలి, లేదంటే అమెరికాలో మాత్రమే. కాబట్టి ఇది కూడా వీసా స్లాట్స్ అంత హెవీగా పెరిగిపోవడానికి, బ్యాక్లాగ్ అంత హెవీగా ఉండడానికి, అంత రష్ ఉండడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. సో ఇలా చాలా రీజన్స్ వల్ల మనకి వీసా స్లాట్స్ అనేవి పోస్ట్ పోన్ అవ్వడము, లేదంటే అవి రీషెడ్యూల్ అవ్వడము, ఈ హోల్ ఇయర్కి 2026 హోల్ ఇయర్కి మనకి వీసా అపాయింట్మెంట్స్ అవైలబిలిటీలో లేకపోవడానికి ఇలాంటివి చాలానే కారణాలు ఉన్నాయండి. సో మీరు ఎవరైనా సరే 2026లో ఇండియాకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే వీలైనంత వరకు క్యాన్సిల్ చేసుకుంటే బెటర్ అండి. చాలామంది మ్యారేజెస్ ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కావచ్చు, లేదా పేరెంట్స్ని చూడాలని కావచ్చు, లేదా చాలా ఇయర్స్ అయింది వెళ్ళొద్దామని కావచ్చు. చాలామందికి వెళ్ళాలని ఉంటుంది ఇండియాకి, కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వీసా అపాయింట్మెంట్స్ లేనప్పుడు మీరు వెళ్ళి ఉపయోగం లేదు. తిరిగి రావాలంటే వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలా, వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలా, స్టాంపింగ్ అవ్వాలా, ఆ తర్వాతే రాగలరు. సో అది కుదరదు కాబట్టి ఈ సంవత్సరానికి 2026కి మీ ప్లాన్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ అనేది జస్ట్ నా ఒపీనియన్ అండి. సో ఎవరైనా సరే, అది స్టూడెంట్స్ అయినా సరే, మీరు ఒకవేళ అపాయింట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటే కనుక మాత్రం ఈ టైంలో ఇండియాకి వెళ్ళడం అనేది సేఫ్ కాదండి. ఆల్రెడీ స్టాంపింగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడగొచ్చు. మీకు ఒకవేళ స్టాంపింగ్ ఉంది అనుకుంటే కనుక అది ఎక్స్పైర్ అవ్వదు, మళ్ళీ మీరు తిరిగి వచ్చే టయానికి అనుకుంటే కనుక మీరు వెళ్ళొచ్చు. కానీ అగైన్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కొంతవరకు రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు వీసా అపాయింట్మెంట్స్ ఇష్యూ లేకపోతే కనుక మీరు వెళ్ళి రావచ్చు. బట్ ఆ చిన్న రిస్కులు ఉంటాయి, అవి ఒకసారి చెక్ చేసుకొని ఆలోచించుకొని వెళ్తే మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇదండి 2026 మొత్తానికి 2027 ఫస్ట్ క్వార్టర్లో కానీ మన ఇండియన్స్కి వీసా స్లాట్స్ కొత్తగా అయితే అవైలబిలిటీలో లేవు. సో ఎవ్వరూ తొందరపడి కంట్రీ దాటి బయటికి వెళ్ళాలనే ప్రయత్నం చేయబాకండి. వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలనే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.